ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ రోజు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద ఈద్గా రోడ్లో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగిన అంబేద్కర్ అక్కడ స్థితిగతులను పరిశీలించి దేశానికి కావలసిన భారత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. పేదరికంలో పుట్టి వీధి దీపాల వెలుగులో ఉన్నత చదువులు చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని గుర్తు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో జ్ఞానానికి చిహ్నంగా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగిందని అన్నారు. దేశ ప్రధాన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే దేశంలో ప్రస్తుతం చట్టాలు నడుస్తున్నాయని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్ఫూర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ పూర్తి స్థాయి చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలలో చేర్చి భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవతా కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పెగ్గేపురం నరసయ్య, కోనతం నర్సిరెడ్డి, సేవాలాల్, అయితేగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట రియల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో గర్వించదగ్గ మేధావి. మరి ఆయన దేశాలన్నీ అధ్యయనం చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి మన చట్టాలు నడుపుతుంటే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే మన దేశానికి మన రాజ్యాంగం వల్లనే ఇలా చట్టాలు నడుపుతున్నాయి. మరి ఆనాడు పేదరికంలో పుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివి కరెంటు లేని రోజుల్లో వీధి దీపాల కింద చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి అనేక దేశాలను అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రాసింది మహోన్నత వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని ప్రపంచ దేశాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నది. మరి ఆయన యొక్క ఆశయాలను భావి తరాలకు అందరూ కూడా ఆయన యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన యొక్క జీవిత చరిత్రను అందరికీ అర్థమయ్యే విధంగా ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇప్పటి వరకు అగ్రవర్ణ కులాలే ఈ దేశానికి బీసీలకు కానీ అందరూ కూడా మరి బడుగు బలహీన వర్గాలకు చట్టాలని మనకు ఏ విధంగా మనం చదువుకుంటే విజ్ఞానం వస్తుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు. మరి వారు యొక్క చట్టాల వల్ల ఇంకా చాలా ఎదగాలి. ప్రపంచ దేశాల స్థాయిలో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో చూపాలి. ఆయనకు స్థాయిటువంటి ఆశయాలను ఇంతవరకు కూడా నెరవేర్చలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అగ్రవర్ణ కులాలే పెత్తందారులుగా తెలంగాణ అవుతున్నారు. మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగట్లేదు. బీసీలు ఉన్నత స్థాయికి రాజకీయంలో కానీ చదువులో కానీ అన్నింటిలో కూడా బీసీలు కూడా ఎదగాలి. రానున్న భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వలన నేర్చుకొని భావి తరాలకు పూర్తిగా నిలవాలని ఆయన ఆచారాలు కొనసాగించాలని మా మిత్రులకు వ్యాపారులకు అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జోహార్లు అంబేద్కర్ జోహార్లు, అంబేద్కర్ జోహార్లు.